అందువల్ల అక్కడ ఎవరైనా చిన్నపిల్లల కోసం మొక్కుంటే చిన్నపిల్లలకి చదువు బాగా వస్తుందని అక్కడికి వెళ్ళి మొక్కుంటారు. మీకు దారి అమ్మటి మీకు బోర్డులతో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అవి చూసుకుంటేలండి. ఆయన ఆ కోపంలో అది ఆ రాయి త్వరలో నుంచి బయటికి ఇసిరేస్తాడు. అదే ఆ రాయి త్వర. అక్కడ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఇవన్నీ లైన్స్ పేపర్లు మనం ఎట్లా లైన్స్ తీసుకుంటామో అలా లైన్స్ చేసుకున్న తర్వాత సంస్కృత భాషలో చెక్కి పేర్లు అవి మనకు పోయినా చెడు కాలక్రమాలు ఉండే కొంది. ఇటు నుంచి వెళ్తే మాలోల నరసింహస్వామి, అక్కడి నుంచి భక్త ప్రహ్లాద్ బడికి వెళ్ళిపోదాం. అహోబిలంలో చుట్టుపక్కల నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. నవనరసింహ క్షేత్రాల్లోనే ఒకటైన మాలో నరసింహస్వామికి అయితే మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇంకా అక్కడి నుంచి మనము భక్త ప్రహ్లాద బడికి వెళ్ళిపోదాం. ఈ మాలో నరసింహస్వామి కూడా నరసింహస్వామి అవతారమే కాబట్టి ఇక్కడ కూడా మొక్కులు అయితే చాలా బాగా తీర్చుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఈ మాలో నరసింహస్వామి దగ్గర కూడా భక్తులు ఎక్కువ మంది అయితే వస్తుంటారు. ఆ టెంపుల్కి పక్క సైడ్ నుంచి మనకు భక్త ప్రహ్లాద బడికి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం. మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తా చూడండి. నంద్యాల నుంచి 65 కిలోమీటర్స్ దూరంలో దిగువ అహోబిలం అని అహోబిలం అయితే ఉంది. ఆళ్ళగడ్డ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలోనే మనకు అహోబిలం ఉంది. అంటే మీకు 2 ప్లేస్లు ఎందుకు చెప్తున్నట్టే, ఎక్కడి నుంచైనా ఫస్ట్ అయితే నంద్యాల చేరుకుని నంద్యాల నుంచి ఆళ్ళగడ్డకి రీచ్ అవ్వండి. ఆళ్ళగడ్డ నుంచి 25 కిలోమీటర్స్ నిరంతరం మనకైతే ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కేసి ఈజీగా అయితే వచ్చేయచ్చు దిగువ అహోబిలం వరకు. దిగువ అహోబిలం నుంచి మనమైతే 8 కిలోమీటర్స్ దూరంలో ఎగువ అహోబిలం ఉంటుంది. ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి ద్వారికి వెళ్లే దారి మధ్యలో మనకు ఒక బోర్డు అవైలబుల్ ఉంటాయి. అంటే చుట్టుపక్కలే ఉంటాయి నవనరసింహ క్షేత్రం, వాటిలో ఈ మాలో నరసింహస్వామి కూడా ఒకటి. ఓకే, ఇంకా నరసింహస్వామిని అయితే ఇక్కడ దర్శనం చేసుకొని ఆ టెంపుల్కి పక్క సైడ్లోనే మనకి ఇలా వెళ్ళండి. ఇలా వెళ్తే మనకి ఇక్కడ బోర్డు అవైలబుల్ ఉంటుంది, భక్త ప్రహ్లాద్కి బడికి దారి అని. ఇక్కడ నుంచి ఒక 800 నుంచి 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ అడవిలో వెళ్తే మనకి భక్త ప్రహ్లాద్ బడి వస్తుంది. ఇది అంత కష్టమే ఉండదు, వెళ్ళిపోవచ్చు. జ్వాల నరసింహస్వామి ఉగ్రస్తంభంతో పోల్చుకుంటే ఇది ఈజీగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. వెళ్దాం రండి. గురించి మీకు చెప్పాల్సిన అవసరం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా నేను ఒకసారి చెప్తున్నా చూడండి. భక్త ప్రహ్లాద తండ్రి గారు హిరణ్యకశ్యపుడు. అయితే భక్త ప్రహ్లాద్కి హరినామ జపం అనేది చాలా అంటే ఇష్టం. ఆయన తండ్రి ఎంత చెప్పినా కూడా ఆ జపం చెప్తూనే ఉంటాడు. అందువల్ల ఆ హిరణ్యకశ్యపుడికి ఆ భక్త ప్రహ్లాద మీద కోపం వస్తుంది. ఎన్ని కష్టాలు పెట్టు, ఎన్ని చిత్రహింసలు పెట్టు, ఖచ్చితంగా హరినామం జపించేది ఖచ్చితంగా భక్త ప్రహ్లాద ఆపడు. అయితే ఒకరోజు ఆ హిరణ్యకశ్యపుడికి కోపం వచ్చి భక్త ప్రహ్లాదని ఒక తొర్రలోంచి, ఇప్పుడు ఆ స్కూల్ ఉందా, ఆ స్కూల్ పక్కన తొర్రలో ఉంటుంది, ఒక తొర్ర ఉంటుంది, ఒక చెట్టు తొర్రలో, ఆ తొర్రలోంచి బయటికి ఇసిరేస్తారు. ఇసిరేయడం వల్ల ఏమైంది, ఇంకా భక్త ప్రహ్లాద దుల్లుకుంటూ కింద దిగువ అహోబిలం కాడికి వెళ్ళిపోతాడు. అప్పుడు విష్ణు అవతారంలో వచ్చిన నరసింహస్వామి భక్త ప్రహ్లాదాన్ని సేవ్ చేస్తాడు. అయితే ఇంకా ఏంటంటే భక్త ప్రహ్లాదుడు సొంతగానే అంటే చదువు రీడింగ్ అయితే సొంతగా అయితే నేర్చుకున్నాడు. అందువల్ల అక్కడ ఎవరైనా చిన్నపిల్లల కోసం మొక్కుంటే చిన్నపిల్లలకి చదువు బాగా వస్తుందని అక్కడికి వెళ్ళి మొక్కుంటారు. ఇప్పుడు మనం ఆ ప్లేస్ నీకైతే చూపిస్తున్నా. భక్త ప్రహ్లాద్ బడికి వెళ్ళాలంటే కొంచెం రోడ్డు ఇలా ఉంటుంది, కానీ చుట్టూ అడవి ప్రాంతం, కొంచెం సేఫ్గా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు అయితే కర్ర అయితే చేతిలో పెట్టుకుని వెళ్ళండి. అంటే అది సేఫ్టీ కాదు, అంటే మీకు ఆ కర్ర ఉండటం వల్ల నడక ఈజీగా ఉంటుందని కర్ర పట్టుకోమంటున్నాను అంతే. అందరూ జనాలు వెళ్తుంటారు, భక్తులు ఎక్కువ మంది వస్తూనే ఉంటారు, భయం అవసరం లేదు, మీకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కింద కనపడుతుంది కదా ఎగువ అహోబిలం మనకి, అంటే మనము భక్త ప్రహ్లాద పోయే దారిలో ఉంటుంది, అక్కడి నుంచి మనకు అదే కనపడుతుంది. చూడండి ఒకసారి, ఇదే భక్త ప్రహ్లాద పోయే దారి. దారి అమ్మటి మీకు బోర్డులతో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అవి చూసుకుంటేలండి. అది భక్త ప్రహ్లాద బడికి దారి అన్నిటు. ఇంక ఈ మెట్లు దిక్కుంటే కిందికి వచ్చేస్తే మనమైతే భక్త ప్రహ్లాద పలక దగ్గరికి వస్తాం. ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం భక్త ప్రహ్లాద పలక అని అంటారు. ఆయన ఎందుకంటే ఇక్కడే ఆయన చదువు నేర్చుకుంది. ఈ ఓపెన్ ప్లేస్ లోనే ఆయన ఈ లైన్లన్నీ గీతలన్నీ కొట్టుకొని ఇక్కడే ఆయన చదువు అయితే నేర్చుకున్నాడు. అందుకే ఆయన సొంత కృషితో చదువు అయితే నేర్చుకున్నాడు. మీకు ఆ లైన్స్ అన్ని ఇక్కడ చూపిస్తా చూడండి. కొన్ని కనపడితే కొన్ని కనపడకపోవచ్చు. ఈ అక్షరాలు ఇప్పుడు ఏం కనపడట్లేదు, ఇంకా అప్పట్లో ఉన్నాయి. ఇదిగో కనపడట్లేదు. ఇదిగో అవి సంస్కృతంలో ఉంటాయి, మనకు అర్థం కావు అంతే.
ఇక్కడే రాసుకుందంట ఆయన. లైన్స్ అవి అంటే మనకి ఇంతకుముందు మనకు పేపర్ డిజిటల్ వర్క్ కదా, లైన్స్ ఉంటాయి కదా, అలా లైన్స్ ఎక్కుని అక్కడికి ఇక్కడికి అది బాగా రాసుకున్నాడు. వర్షాలు కనబడి ఉంటే ఆ వాటర్ ఫ్లో అంతా అట్లా కిందికి ఉండేది, చాలా ఎక్సలెంట్గా ఉండేది వ్యూ. ఇప్పుడు వర్షాలు లేని టైం కదా మనం వచ్చింది, అందుకే వాటర్ కూడా ఎక్కడ చిన్న చుక్క కూడా కనరావట్లేదు. ఆ మూలలు కనపడుతుంది కానీ వాటర్ అయితే ఫ్లో అవ్వట్లేదు. కొద్దిగా గీతలు ఇవన్నీ అవి లెక్కలు. అక్కడ ఉందిగా లోపల స్వామి, నరసింహస్వామి ఉన్నాడుగా అక్కడ. నరసింహస్వామి ఉన్నాడు అక్కడ, పూజారి ఉంటాడు. ఇంతకుముందు ఇప్పుడేమో పూజారి ఉన్నాడో లేదు తెలియదు కానీ అక్కడ నరసింహస్వామి ఉంటాడు లోపల. అక్కడ ఇంకోటి భక్త ప్రహ్లాదుని తొర్రలోంచి విసిరేస్తాడు ఎవరు, హిరణ్యకశ్యప. ఆ తొర్ర కూడా అక్కడ ఉంటుందంట. అది నేను దగ్గరికి వెళ్తే కానీ తెలియదు నాకు, పోయి చూస్తా. ఇవన్నీ లైన్స్, పేపర్లు మనం ఎట్లా లైన్స్ తీసుకుంటామో అలా లైన్స్ చేసుకున్న తర్వాత సంస్కృత భాషలో చెక్కి పేర్లు అవి మనకు పోయినాయి లేదు చెడు. ఇంకా కాలక్రమాలు ఉండే కొంది ఆ రాతలని పోయినాయి. లేకపోతే కొండ గీతలు ఎవరైనా గీస్తారు ఇలా చెప్పు. ఆయన చక్కగా ఆడికి గీసి పెట్టుకున్నాడు చూడు. ఎవరైనా కష్టం ఇలా గీతలు గీయటం అంటే. చూశారు కదా ఎంత సొంతగా అయితే ఆయన అయితే చదువు నేర్చుకున్నాడు. అంటే గురువు లేని చదువు, ఆయనకైనా నేర్చుకున్న చదువు. ఈ పలక మీద, ఈ కొండ మీద చుట్టూ ఉన్న విశాలమైన ఈ పలక మీద తనే లైన్లు గీసుకొని తనే చదువు అయితే నేర్చుకున్నాడు. అందుకే ఇక్కడికి భక్తులు వచ్చి పిల్లల చదువు గురించి ఏమన్నా కోరుకుంటే వారి పిల్లల యొక్క చదువులు బాగుంటాయని ఇక్కడికి వచ్చి ఆ స్వామిని అయితే మొక్కటం అయితే జరుగుతుంది. వర్షాలు పడితే మాత్రం ఇది మంచి షూటింగ్ ప్లేస్ అయితే. చూడండి అసలు ఏమన్నా ఉందా ఈ ప్లేస్. ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా కొండ గుహ, ఇలా కొండకి ఇలా ఉండి వర్షం పడ్డా దాని కింద కూర్చొని మంచిగా ఉండొచ్చు. అదిగో మీకు తొర్ర కనపడుతుంది కదా పైన కొండలో, ఆ తొర్రలోనే భక్త ప్రహ్లాద్ అయితే ఇంతకుముందు చదువు నేర్చుకుంటూ అక్కడే పడుకునేవాడు, అక్కడే ఉండేవాడు. రోజు హరినామం జపించడం వల్ల హిరణ్యకశిపునికి కోపం వచ్చి ఆ తొర్రలోంచి ఆయన ఇసిరేయటం అయితే జరుగుతుంది. కింద దిగోహోబిలం దగ్గర పడిపోవటం వల్ల, అంటే ఎగోహోబిలం దిగోహోబిలం దగ్గర పడిపోవటం వల్ల ఆయన్ని నా విష్ణుమూర్తి అవతారంలో నరసింహస్వామి అయితే కాపాడటం అయితే జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనమైతే చూపించే ప్రసక్తే లేదు దేవుని, ఎందుకంటే ఇప్పుడు కెమెరాలు అయినలో లేవు. ఒకప్పుడైతే ఉన్నాయి, ఇప్పుడు లేవు. లోపలికి వెళ్ళడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఇలా వంగుతూ వెళ్తే కానీ లోపలికి వెళ్ళాం. ఈ తొర్రలో కూడా నరసింహస్వామి అవతారం అయితే ఉంటుంది. మనం ఇక్కడ కూడా నరసింహస్వామిని దర్శనం చేసుకుంటాం. ఫైనల్గా మనమైతే భక్త ప్రహ్లాద్ బడి అయితే కంప్లీట్ చేసినాం చూడటం. ఇప్పుడు మనం ఎగో అహోబిలంకి వెళ్ళి రూమ్స్ అయితే మీకు చూపిస్తా. ఈ వీడియోలోనే రూమ్స్ చూపించేస్తాం మీకు, ఎందుకంటే లెంత్ చేయకుండా మళ్ళీ దానికి సపరేట్ ఒక వీడియో చేయకుండా జస్ట్ మీకు 2 minutesలోనే మీకు ఇక్కడ ఉన్న రూమ్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా. ఇక్కడ మనం ఎగో అహోబిలంలో ఉన్నాం చూడండి. ఇది ఎగో అహోబిలంలో మీకు ఈ పెద్ద బిల్డింగ్ కనపడుతుంది. ఈ పెద్ద బిల్డింగ్, అలాగే ఈ రైట్ సైడ్ బ్లూ బిల్డింగ్ ఉంది చిన్న బిల్డింగ్. ఈ బిల్డింగ్, ఈ 2 బిల్డింగ్స్ రూమ్సే. ఇక్కడ లెఫ్ట్లో ఉన్న పెద్ద బిల్డింగ్ దేవాదాయ శాఖ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి ఎటువంటి రూమ్స్కి కాస్ట్ అయితే ఉండదు. ఇక్కడ 100 రూపాయల అన్నదానానికి కానీ సాయం చేస్తే మనకు ఒక వరండా ఇస్తారు పడుకోవడానికి. అదే ఇంకా ఎక్కువ కాస్ట్ అని అట్లా పే చేసి కానీ మనం అన్నదానానికి రాపిస్తే మనకు సపరేట్గా ఒక రూమ్ కూడా ఇస్తారు. ఇంకా ఎప్పుడైనా నీ పేరు మీద అన్నదానం చేయాలన్నా కూడా ఇక్కడ అన్నదానం చేపిస్తారు. ఒక రోజంతా మనం ఒక 20,000 30,000 కనుక ఇస్తే మన రోజంతా మన పేరు మీద అన్నదానం అయితే పెడతారు. ఇక్కడ ఎవరి పేరు మీదైనా అన్నదానం చేసుకోవచ్చు. అన్నదానం అయితే చాలా మంచి ఆలోచన. ఇప్పుడు మన రైట్ సైడ్లో ఉన్న బ్లూ బిల్డింగ్లో ఉన్న రూమ్ కాస్ట్ అయితే చూద్దాం. ఇది ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళవి. ఇక్కడ రూమ్స్ అయితే మనకైతే 1 సింగిల్ బెడ్ వచ్చేసి 500 అంట, డబుల్ బెడ్ వచ్చేసి 800. ఇప్పుడు రద్దీగా ఉండేటట్లయితే దొరకవు, కానీ ముందుగా అయితే బుక్ చేసుకోవచ్చు. 100 పే చేశారు, అంటే 800 తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్కి. సింగిల్ బెడ్రూమ్ అయితే 550. అయితే మనకు డబుల్ బెడ్ ఇద్దరం వచ్చినాం కాబట్టి డబుల్ బెడ్ కావాల్సింది, అందుకే తీసుకున్నాం. ఇది చూడండి, రసీదు కూడా ఇచ్చారు.
ఇప్పుడు రాండి రూమ్ కూడా చూస్తా. ఇంతకన్నా గొప్పగా ఏముండవు. ఇదే ఇక్కడ ఉంది. ఇది ఒక్క అంటే రూమ్స్ అవైలబుల్ ఉంది. ఇది ఒక్క ప్లేస్, ఇంకా ఎక్కడెక్కడ రూమ్స్ లేవు. ఓన్లీ ఇది ఒక్క ప్లేస్ ఓకే అవైలబుల్ ఉన్నాయి. మీకు కింద నుంచి కూడా చూపిస్తాం ఒకసారి. అంత రిచ్గా ఏం లేదు, నార్మల్గా అలా ఉంది. ఇది చూడండి 2 బెడ్లు ఉన్నాయి. అంత రిచ్గా ఏం లేదు కదే. ఇంకా ఇక్కడ రూమ్స్ అయితే ఎక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ తీసుకోవడం అయితే అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువ తవ్వండి. ఇంక ఇవే 2 బెడ్లు ఇస్తారు. మనకు ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పటి వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతున్నాయి. చూడండి లైట్ అవి, అక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఫైనల్గా రూమ్ కాస్ట్ ప్రైస్ కూడా తెలుసుకున్నారు కదా. వాటి డీటెయిల్స్ మొత్తం, ఆ రూమ్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.